రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. కోర్టు వెబ్సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్లోకి వెళ్తుందని కంప్లైంట్ చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎన్ఐసి అధికారులు సైట్కు రీస్టోర్ చేశారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కావడం వెనుక విదేశీ గేమింగ్ యాప్ల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ పై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కోర్టు వెబ్సైట్ హ్యాక్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను ఇటు సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. ఎందుకంటే కోర్టుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, దానికి సంబంధించిన సమాచారాన్ని ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో దానిలో సమాచారం మొత్తం పూర్తిగా ఇందులో అంతరాయం ఏర్పడింది. పూర్తిగా వెబ్సైట్ తెరుచుకోవట్లేదు. కానీ దానికి బదులుగా చూసినట్టయితే ఈ బీడీజీఎల్ సంబంధించినటువంటి ఒక స్లాట్ ఓపెన్ అవుతుంది. అందులో చూసినట్టయితే గేమింగ్ సంబంధించినటువంటి యాప్లో పూర్తిగా ప్రత్యక్షమైనది. దీంతో కూడా హైకోర్టు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ చాలా వరకు కంగు తిన్నారు. మొత్తం వెబ్సైట్ సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిందని ఇప్పటికే సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీసులను హైకోర్టు రిజిస్ట్రార్ ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇలాంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక న్యాయ వ్యవస్థ పైన కూడా సైబర్ సంబంధించినటువంటి నేరగాళ్ళు ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా వరకు పలువురు న్యాయవాదులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంటే తెలంగాణ హైకోర్టులో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. కోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు ఉంటాయి. దాంతోపాటు డేటాబేస్ ఉంటుంది. వివిధ కేసులకు సంబంధించినటువంటి సమాచారం చాలా కీలకమైనది కూడా అంతా వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. కాబట్టి ఇలాంటి సమాచారాన్ని మరి సైబర్ నేరస్తులా లేకుంటే వేరే గుర్తు తెలియని దుండగుల వారి ఉద్దేశం ఏమై ఉంటుంది? అయితే ఈ వెబ్సైట్లో సంబంధించినటువంటి చాలా వరకు కేసులకు సంబంధించిన డేటా ఉంటుంది. కేసులకు సంబంధించినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి వెలువడించేటువంటి అంశాలన్నింటిని కూడా పొందుపరుస్తుంటారు. ఈ డేటానంతా హ్యాక్ చేసి మొత్తం సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు పూర్తిగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సైబర్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ పోలీసులు, సిసిఎస్ సంబంధించి హైదరాబాద్ పోలీసులంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎందుకంటే నేషనల్ ఎన్ఐసికి సంబంధించినటువంటి అంటే ఏదైనా ప్రభుత్వం సంబంధించినటువంటి పోర్టల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఒకవేళ మిస్యూజ్ కానీ ఏదైనా దాడి కానీ ఏదైనా సైబర్ సంబంధించిన నేరస్తులు ఒకవేళ దానిపై అటాక్ చేసినట్టయితే వెంటనే ఎన్ఐసికి సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా ఏజెన్సీ అంతా కూడా అలర్ట్ అయ్యింది. దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశంపైన కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో పాటుగాను ఇప్పటికే సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు కూడా చాలా వరకు వేగవంతంగా దీన్ని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పులు ఉన్నాయి. దాంతోపాటు డాటాకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారము అంతేకాకుండా కూడా మొత్తం అంటే వివిధ సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ సంబంధించినటువంటి వాటిలో కూడా ఆన్లైన్లోనే అడ్వకేట్లంతా కూడా వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్నే వాళ్ళు హ్యాక్ చేశారు. కాబట్టి దీన్ని వెంటనే పునరుద్ధరించేలాగా మొత్తం సీసీకి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అంటే సైబర్ నేరస్తుల లేకుంటే గుర్తు తెలియని దుండగుల వారి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? మరి హైకోర్టు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ పైననే ఇలా హ్యాకర్లు విరుచుకుపడడం అనేది చాలా వరకు విస్మయానికి గురి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రవంత్.